హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న రెసిపీ కుకింగ్ ఛానల్ తెలుగు. ఈరోజు మన వంట అల్లం టమాటో పచ్చడి. సింపుల్గా టేస్టీగా అల్లం టమాటో పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. ఇక్కడైతే మనం 1/2 కేజీ టమాటోలు తీసుకున్నాము, 1 ఇంచి అల్లం ముక్క, రుచికి తగినన్ని పచ్చిమిర్చి, ఒక మీడియం సైజు ఆనియన్ తీసుకున్నాము. మొదట వీటన్నిటిని శుభ్రంగా కడిగి కట్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ పచ్చడి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. అల్లంకి చెక్కు తీసుకోవాలి. స్పూన్ రివర్స్ చేసి గీకితే చెక్క అనేది ఈజీగా వచ్చేస్తుంది అల్లంకి. ఓకేనా? చాలా సూపర్ పచ్చడి ఫ్రెండ్స్. అల్లం టమాటో పచ్చడి, రోటి పచ్చడి చూస్తున్నాం ఇప్పుడు మనము. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇడ్లీకి, దోశకి, అన్నంకి చాలా సూపర్ పచ్చడి. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటే ఇంకా కర్రీస్ కూడా ఏం అవసరం లేదు. వీటన్నిటిని శుభ్రంగా కడుక్కుందాము. చాలా సూపర్ పచ్చడి ఫ్రెండ్స్. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. అల్లం టమాటో పచ్చడి, రోటి పచ్చడి. వీటన్నిటిని శుభ్రంగా కడుక్కోవాలి. కొద్దిగా చింతపండు నానబెట్టుకోవాలి. టమాటాలు సన్నగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా 2గా కట్ చేసుకోవాలి. ఆనియన్ కూడా కట్ చేసి పెట్టుకోవాలి. మొదట స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పక్కనుంచిన అల్లం ముక్కలు వేసి కొద్దిగా వేగిన తర్వాత కట్ చేసి పక్కనుంచిన పచ్చిమిర్చి కూడా వేసుకుని కాసేపు అయితే ఆయిల్లో వేగనివ్వాలి. అల్లం పచ్చిమిర్చి చాలా సూపర్ పచ్చడి ఫ్రెండ్స్. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. చాలా సింపుల్గా తయారు చేసుకునే పద్ధతి అయితే నేను చెప్తాను. అల్లం టమాటో రోటి పచ్చడి తయారీ విధానం చూస్తున్నాము. ఈ మాత్రం వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసి పక్కన ఉంచుకోవాలి అల్లం పచ్చిమిర్చిని. తర్వాత ఇదే కడాయిలో కట్ చేసి పక్కనుంచిన టమాటో ముక్కలు కూడా వేసి ఒకసారి అయితే బాగా కలిపి సన్న మంట పెట్టుకుని మెత్తగా అయితే మగ్గించుకోవాలి. ఇందులో ఒక 5-6 వెల్లుల్లి రేఖలు కూడా వేసి ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి. బాగా మెత్తగా మగ్గించేసుకోవాలి. ఒకసారి బాగా కలిపి సన్న మంట పెట్టి మూత పెట్టి బాగా మెత్తగా టమాటో ముక్కలు మగ్గించేసుకోవాలి. ఈ మాత్రం మగ్గితే సరిపోతుంది. ఈ టమాటో ముక్కలు అయితే బాగా చల్లారాలి. ఇప్పుడు రోట్లో ముందుగా మనము వేయించి పక్కనుంచిన అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి మెత్తగా అయితే దంచుకోవాలి. చాలా సూపర్ పచ్చడి, అల్లం టమాటో పచ్చడి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మిక్సీలో కూడా చేసుకోవచ్చు. మనమైతే రోట్లో దంచుతున్నాము. కొన్ని పచ్చళ్ళు మిక్సీలో వేస్తే బాగుంటాయి, కొన్ని పచ్చళ్ళు రోట్లో దంచితేనే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ పచ్చడి అయితే మనం రోట్లో దంచుతున్నాము. ఈ మాత్రం నలిగిన తర్వాత నానబెట్టి పక్కనుంచిన చింతపండు కూడా వేసి కాసేపు అయితే దంచుకోవాలి. చాలా సూపర్ పచ్చడి ఫ్రెండ్స్. అల్లం టమాటో పచ్చడి చాలా బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుంది. మగ్గించి పక్కనుంచిన టమాటో ముక్కలు కూడా వేసుకోవాలి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. చాలా సూపర్ పచ్చడి. టమాటో ముక్కలు కూడా వేసి బాగా మెత్తగా అయితే దంచుకోవాలి. జాగ్రత్తగా దంచుకోవాలి, నెమ్మదిగా దంచుకోవాలి. టమాటో ముక్కలు వేసిన తర్వాత ఇద్దండి ఇలా మెత్తగా అయితే పచ్చడి నూరుకోవాలి. చాలా సూపర్ పచ్చడి. అల్లం టమాటో పచ్చడి తయారీ విధానం చూస్తున్నాము. రోటి పచ్చడి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ పచ్చడి అన్నంలోకి, ఇడ్లీలోకి, దోశలోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో తగినంత కల్లుప్పు వేసుకోవాలి. చాలా సూపర్ పచ్చడి ఫ్రెండ్స్. ఇది వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. కాసేపు దంచిన తర్వాత చూడండి మన అల్లం టమాటో పచ్చడి ఎలా రెడీ అవుతుందో. ఇప్పుడు ఇందులో ఆనియన్స్ వేసి దంచుకోవాలన్నమాట. చాలా సూపర్ పచ్చడి, చాలా బాగుంటుంది. ఈ ఆనియన్ ముక్కలు అన్నంలో కలుపుకొని తింటున్నప్పుడు పంటి కింద పడితే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మరీ మెత్తగా దంచుకోకుండా కచ్చపచ్చగా దంచుకోవాలి ఆనియన్ ముక్కలు. ఇదిగోండి మన అల్లం టమాటో పచ్చడి అయితే రెడీ అయిపోయింది. సూపర్ పచ్చడి ఫ్రెండ్స్. ఇద్దండి చూడండి ఎంత బాగా రెడీ అయిందో. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాము. అల్లం టమాటో పచ్చడి అయితే రెడీ అయింది. సూపర్ పచ్చడి ఫ్రెండ్స్. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. సూపర్ పచ్చడి, అల్లం టమాటో పచ్చడి, రోటి పచ్చడి. ఇద్దండి అల్లం టమాటో పచ్చడి రెడీ అయింది. చాలా సూపర్ పచ్చడి, చాలా బాగుంటుంది, చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ట్రై చేయండి అల్లం టమాటో పచ్చడి.
చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది కామెంట్ చేయండి. అల్లం టమాటో పచ్చడి నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.